హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మ్యాథ్స్ అర్థమెటిక్ ఎలా ప్రిపేర్ కావాలనేది ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనం చూసుకుంటే ఆర్ఆర్బీ గ్రూప్ డీలో మ్యాథ్స్ రీజనింగ్ అనేవి ఎక్కువ స్కోర్ చేసే సబ్జెక్టులు అనమాట. ఎందుకంటే స్టాండర్డ్గా ఉంటుంది. మ్యాథ్స్ రీజనింగ్ ఎప్పుడైనా కూడా సేమ్ మోడల్స్లో అయితే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మ్యాథ్స్ రీజనింగ్ అనేది ఎక్కువ ఈజీగా స్కోర్ చేయొచ్చు అనమాట. అది కూడా చూసుకుంటే మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి అనేది 10th బేసిక్ లెవెల్ కాబట్టి క్వశ్చన్స్ కూడా 10th బేసిక్ లెవెల్లోనే ఉంటాయి. అంటే చాలా లో లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. కాకపోతే మనం ప్రాక్టీస్ చేయాలి. మనకి ఎక్కువ తెలియకపోయినా సరే బేసిక్స్ అనేవి తెలియాలి అనమాట. మనం ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యేటప్పుడు మ్యాథ్స్లో మనకి ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే బేసిక్స్ అనేవి స్టాండర్డ్గా ఉండాలి. బేసిక్స్ అనేవి మనకి కాన్సెప్ట్ అనేవి క్లియర్గా ఉన్నప్పుడు మనం ఆన్సర్ అనేది వీటికి ఈజీగా పెట్టచ్చు అనమాట. మనం చూసుకుంటే ఆర్ఆర్బీ గ్రూప్ డికి మ్యాథ్స్ వచ్చేసి వెయిటేజ్ చూసుకుంటే పర్సంటేజెస్ మనమైతే పర్సంటేజెస్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చేయాలన్నమాట. పర్సంటేజ్ అన్నీ మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సినవి. అందులో చూసుకుంటే ఎక్కువ పర్సంటేజ్ అనేది చాలా ఈజీ, అంటే అర్థం చేసుకుంటే ఈజీ. ఈ పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోజిషన్ మీదనే మిగిలిన చాప్టర్స్ అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అన్నమాట. మనమైతే దీన్ని అయితే ఇగ్నోర్ చేయొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఏజ్, క్యాలెండరు, నెంబర్ సిస్టము, ఇక్కడ వాటికి ఒక్కొక్క దాని నుండి ఎన్నెన్ని మార్క్స్ నుండి వస్తాయో మీకైతే ఇక్కడ రాసి పెట్టాను. మనమైతే ప్రతి దాని మీద కూడా ఖచ్చితంగా అయితే వీడియోస్ అయితే చేద్దాం. ప్రతి చాప్టర్ నుండి ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి, బేసిక్స్ అన్నీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు అయితే ప్రతిదీ చెప్పడం జరుగుతుంది. మనకైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి అయితే ఏ లెవెల్లో అయితే క్వశ్చన్స్ వస్తాయో వాటన్నిటికీ మీరు సింపుల్గా ఆన్సర్ చేసే విధంగా అయితే మన క్లాసెస్ అయితే ఫ్యూచర్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఏ బుక్ ప్రిపేర్ కావాలి మ్యాథ్స్కి, ఏది బెస్ట్ బుక్ అని చూసుకుంటే మనం ఇక్కడ అర్థమెటిక్ ఉంది. ఇదైతే ఎఫిషియెంట్ అనమాట. 10th బేసిక్ లెవెలే కాబట్టి ఆర్ఆర్బీ గ్రూప్ డి చదువుకుంటే మనకి సఫిషియెంట్ అనమాట. ఇది ఒక్కటి ప్రిపేర్ అయితే సరిపోతుంది. నేను చూసుకుంటే దీంట్లో అన్నీ కూడా ప్రిపేర్ అయ్యాను అనమాట. అంతా ప్రిపేర్ కావడం జరిగింది. మొత్తం చినిగిపోయింది బుక్, అంతగానో ప్రిపేర్ అయినా కాబట్టి ఈ బుక్ అయితే సరిపోతుంది. నేనైతే ఈ బుక్ ప్రిపేర్ కావడం జరిగింది. ఇది బుక్ ప్రిపేర్ అయిన తర్వాత నేను మాక్ టెస్ట్లు కూడా రాశాను. మ్యాథ్స్లో అయితే ప్రతి క్వశ్చన్కి అయితే నేను ఆన్సర్ పెట్టడం జరిగింది. ఏది కూడా వదిలేయలేదు. ప్రతి క్వశ్చన్కి అయితే ఆన్సర్ పెట్టాను అనమాట ఈ బుక్ చదివిన తర్వాత. ఇదైతే ఎఫిషియెంట్ అనమాట మనకి. అలాగే రీజనింగ్ కూడా ఉంటుంది. రీజనింగ్ కూడా ప్రాక్టీస్ చేయాలి. మనం మార్కులు రాసే కొద్దీ రీజనింగ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. రీజనింగ్ మీద పెద్దగా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని మైనర్ సబ్జెక్టులు అయితే ఉన్నాయి, వాటి గురించి అయితే మనం క్లాసుల్లో డిస్కస్ చేద్దాం. ఈ బుక్ అయితే సరిపోతుంది అన్నమాటకి. ఆర్ఎస్ అగ్రవాల్ బిట్ టు బిట్ ఫుల్లీ షార్ట్ కట్స్ అనమాట. ఇందులో షార్ట్ కట్స్ కాకుండా మనమైతే దీంట్లో ఈ బుక్ నుండి ఏం చేసుకుంటే బేసిక్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. ప్రతి చాప్టర్ నుండి ప్రతి క్వశ్చన్ మీద మనకైతే అవగాహన ఉండాలి. కరెక్ట్ బేసిక్స్ అనేవి ఉండాలి. మనైతే క్లాసులు అయితే ఫ్యూచర్లో స్టార్ట్ అవుతాయి కాబట్టి మనమైతే ముందుగా ఏంటంటే మీకు ఈరోజు ఈ వీడియోకి కారణం ఏంటంటే ఫస్ట్ మీరైతే మ్యాథ్స్ గురించి నేనైతే క్లాసులు చెప్తాను. అప్పుడు మీకు డౌట్స్ వస్తూ ఉంటాయి. మీరేమో క్యాలిక్యులేషన్ లో చేస్తారు కాబట్టి మీరు ముందుగా స్క్వేర్స్ నేర్చుకోండి. స్క్వేర్స్ 20 వరకు నేర్చుకోండి. క్యూబ్స్ నేర్చుకోండి. క్యూబ్స్ వచ్చేసి 15 వరకు నేర్చుకోండి. అలాగే టేబుల్స్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా రావాలన్నమాట. టేబుల్స్ వచ్చేసి 20 వరకు మీరైతే బై హార్ట్ చేయండి. ఇవైతే చాలన్నమాట. మిగిలినవన్నీ కూడా మనమైతే క్లాసులు చెప్పుకుందాం. టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ మస్ట్ అండ్ షుడ్గా అయితే మీరు నేర్చుకోండి. బోర్డ్ మాస్ రూల్స్, సింప్లిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనమైతే క్లాసుల్లో చెప్పుకుందాం. కానీ టేబుల్స్ మట్టికి మస్ట్ అండ్ షుడ్గా మీరైతే నేర్చుకోండి. ఒక 2-3 డేస్లో మీరైతే టైం పట్టిన కానీ రోజు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ అనేది ఈ 20 టేబుల్స్ నేర్చుకోవడానికి ఇవ్వండి. మీకైతే ఆటోమేటిక్గా ఆర్ఆర్బీ గ్రూప్ డీలో మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్టార్టింగ్లో నాకు కూడా టైం అయితే పట్టింది, నేను నేర్చుకున్నాను. నాకైతే ఈ టేబుల్స్ నేర్చుకున్నాక నా స్పీడ్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. కాబట్టి మీరు కూడా ఫస్ట్ అయితే టేబుల్స్ అయితే నేర్చుకోండి. మనమైతే మ్యాథ్స్ క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్యూచర్లో. ప్రతి చాప్టర్ నుండి
బేసిక్స్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతిదీ అయితే ప్రాక్టీస్ చేద్దాం. ప్రతిదీ అయితే మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీరైతే టేబుల్స్ అయితే బై హ్యాడ్ చేయండి. మన కట్ ఆఫ్ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది. నోటిఫికేషన్లో కూడా వేకెన్సీస్ వచ్చేసి మనకు 1 lakh వరకు వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మీరైతే ఇదైతే మనకి గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట. ఇదైతే మిస్ చేసుకుంటే మనం లైఫ్ అనేది ఇక స్పాయిల్ చేసుకున్నట్టే. కాబట్టి ఈ నోటిఫికేషన్ అయిపోయి మన ఎగ్జామ్ రాసే వరకు అయితే మీ యాక్టివిటీస్ అన్నీ అన్నెసరీ యాక్టివిటీస్ అన్ని కొంచెం పక్కన పెట్టి ఎగ్జామ్ మీద అయితే ఫోకస్ చేయండి.